దేవుని మందిరంలోనే దేవుని సన్నిధికే వస్తుంటారు, కానీ ఏదైనా హెచ్చరిక చేస్తే మాకు తెలుసులే, నాతో నీకేం పని, ఏం చేయాలో నాకు తెలుసులే, ఎలా జీవించాలో నాకు తెలుసులే, చదవాలో వద్దో నాకు తెలుసులే నాడు. చాలామంది తల్లిదండ్రుల విషయం కూడా అట్టగే అంటున్నారంట. ఏమని? వారు ఎంతో వెచ్చించి వారికి ఆ కష్టము రెక్కలన్నీ ముక్కలు చేసి వేల కొలది లక్షల కొలది ఫీజులు కట్టి కాలేజీకి పంపిస్తే వారు కొద్దిగా చదవకుండా దారి తప్పుచున్నారని ఎదిగిన తల్లిదండ్రులు హెచ్చరిక చేస్తే, నీకేం తెలుసు, చదువు సంధ్య లేనోడివి, మాకు తెలుసు చదవాలో వద్దో, ఎప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు, నువ్వు మాకు చెప్తున్నావా, ఏం తెలియనోడు అన్నట్లుగా తల్లిదండ్రులను ప్రియతండ్రులు గమనించండి. విక్కిరించేటువంటి లేకపోతే హేళనగా మాట్లాడి తమ జీవితాలను పాడు చేసుకునేటువంటి స్థితి నాడు చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, వ్యక్తిత్వము ఆజ్ఞ పొంది దేవుని యొద్ద నుంచి ఆ ఆజ్ఞను అదే రీతిగా యెహోషువకు ఆయన నేర్పించుకుని బట్టి యెహోషువ మోషే చెప్పిన ఆ మాటల్లో ఒక్క విషయంలో కూడా